మీరు ఇంతవరకు ఎప్పుడూ చూడని నెంబర్ 1 క్యూరింగ్ మెథడ్ అంటే ఇదేనండి. ఇలా గాని మీ ఇంటికి చేసుకున్నారంటే 100 ఏళ్ళు కన్ఫర్మ్ మీ ఇల్లు అనేది. పూర్వం మనకి పాత పద్ధతుల్లో ఇలాగే చేసేవారు. అయితే ఇప్పుడు ఇలా చేసేవారు మనకి ముందుగా కరువైపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము రీసెంట్ గా ఒక బిల్డింగ్ కి అయితే పిల్లర్స్ కి ఈ విధంగా గడ్డితోటి మొత్తం కట్టించడం జరిగిందనమాట. ఇలా మనకి గడ్డితోటి కట్టలు కట్టి ఒక పిల్లర్ కి చుట్టడానికి ₹300 ఒక పిల్లర్ కి అయితే తీసుకోవడం జరిగిందండి. గడ్డికి కానీ వీళ్ళు తీసుకున్నందుకు టోటల్ గా కలుపుకొని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైట్ మొత్తానికి ఒక ₹15,000 దాకా ఇలా చేయించడానికి ఖర్చు అనేది అవడం జరిగింది. అయితే ఇలా చేయడానికి మరొక చాట ఇంకో చాట ఎక్కడైనా చేపిద్దామంటే ఈ వర్క్ చేసే వాళ్ళు ముందు లేరు. ఈ ఇలా చుట్టలు చుట్టి ఇవన్నీ చేసేవారు ముందు మనకి దొరకట్లేదండి. చాలా తక్కువ శాతం మాత్రమే ఇలా మనకి చేసే వాళ్ళు అయితే ఉన్నారు ప్రెజెంట్. అయితే వారందరూ కూడా పెద్ద వయసు వారు. ఇప్పుడు కుర్రాళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే కాదు, అందరూ కూడా కొంచెం బాగా ఏజ్డ్ పర్సన్స్ అన్నమాట. వాళ్ళు మాత్రమే మనకి గడ్డిని ఈ విధంగా చుట్టి టోటల్ గా మనకి పిల్లర్స్ కి అయితే చేసేయడం జరుగుతుంది. ఇలా చేసుకుంటే మనకి క్యూరింగ్ చేసేటప్పుడు మనం వాటర్ అనేది పడతాం కదా, ఈ వాటర్ అనేది గడ్డిలో మనకి స్టోర్ అయ్యి మనం కాంక్రీట్ ఏదైతే ఉంటుందో పిల్లర్స్ లో యూజ్ చేసిన కాంక్రీట్, ఈ కాంక్రీట్ కొంచెం కొంచెంగా అబ్జర్వ్ చేసుకుంటూ వాటర్ క్యూరింగ్ అనేది ఎప్పుడూ జరుగుతానే ఉంటుంది అనమాట. అంటే మనకి ఎన్ని రోజులు క్యూరింగ్ చేసుకోవాలి అని మనం అనుకుంటామో అన్ని రోజులు ఈ గడ్డి ఇంతే ఉంచేసి క్యూరింగ్ చేసుకుంటే దీనికి కంటిన్యూషన్ గా దీనిలో తేమ అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ తేమని కొంచెం కొంచెంగా పిల్లర్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. మళ్ళీ మనం వచ్చి వాటర్ క్యూరింగ్ అనేది మళ్ళీ మనం వాటర్ అనేది పెట్టిన దాకా కూడా వీటిలో వాటర్ అనేది ఇంకా ఉంటాయి అన్నమాట స్టోర్ అయ్యి. అలాగే మనకి ఉల్లిపాయ గోతాలు ఇలాంటి గోను పట్లు ఉంటాయి కదా, అలాంటివి కూడా కట్టుకొని ఈ క్యూరింగ్ మెథడ్ అనేది క్యూరింగ్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాం. కాకపోతే ఆ గోతాలు అనేవి అంత ఎక్కువ సేపు ఉండవు అనమాట. సపోజ్ మనం ఉదయాన్నే పెట్టామంటే మధ్యాహ్నానికి ఆరిపోతాయి. మళ్ళీ మనం సాయంత్రం వచ్చి పెడతాం కాబట్టి ఈ మధ్యలో కొంచెం ఖాళీగానే ఆ గోతాలు అనేవి ఉంటాయి అనమాట, ఎండిపోయి. తర్వాత మనం వచ్చి తడిపితే అప్పుడు తడుస్తాయి. అలాగే పిల్లర్స్ పీల్చుకుంటే ప్లస్ కొంత సమయం వరకు ఆ గోను పట్లు అనేవి మనకి క్యూరింగ్ అయితే అందించగలం మనం చేసుకున్న కాంక్రీట్ వర్క్స్ కి. అయితే ఈ విధంగా గడ్డి అనేది కట్టించుకోవడం వల్ల ఇది మనకి నిరంతరం మనకి వన్ డే మొత్తం కూడా క్యూరింగ్ అనేది దీనిలో నుంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన యొక్క పిల్లర్స్ అనేవి ఇంకా స్ట్రెంత్ గా తయారవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అసలు ఈ క్యూరింగ్ మెథడ్ అనేది మనకి ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. పిల్లర్స్ కి క్యూరింగ్ అనేది మనం ఓపీసీ సిమెంట్ గానీ మనం యూజ్ చేసుకొని మనం పిల్లర్స్ అనేవి వేసుకున్నట్లయితే కనీసం 7 రోజులు క్యూరింగ్ అనేది చేయాలి. 7 రోజుల నుంచి 28 రోజుల వరకు కూడా క్యూరింగ్ అనేది చేసుకోవాలి. అదే మీరు పీపీసీ సిమెంట్ యూజ్ చేసి కాంక్రీట్ వర్క్స్ గానీ ఏమైనా చేసినట్లయితే వాటికి కనీసం 14 రోజులు క్యూరింగ్ అనేది చేయాలి. 14 రోజుల నుంచి అది కూడా 28 రోజుల పాటు క్యూరింగ్ అనేది చేసుకోవాలి. అది ఎలా ఒక రోజు చేస్తే మనకి ఎంత స్ట్రెంత్ అనేది వస్తుంది, 28 రోజులు చేస్తే మనకి ఎంత స్ట్రెంత్ అనేది వస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే, మీరు ఈ రోజు మనం కాంక్రీట్ వర్క్ అనేది చేసాం, మరుసటి రోజు మీరు తడిపినట్లయితే క్యూరింగ్ అనేది చేసుకున్నట్లయితే మీకు 16% బలం అనేది మీకు చేకూరుతుంది అనమాట. మీరు ఏ కాంక్రీట్ వర్క్ అనేది చేసుకోండి, ఏ వర్క్ అయినా సిమెంట్ తో చేసిన దానికి కనీసం మీరు వన్ డే మీరు ఇవాళ వర్క్ చేశారు, రేపటి రోజున తడిపారు, అప్పుడు మీకు 16% మీరు చేసిన వర్క్ కి బలం అనేది దృఢంగా మీకు ఆ వర్క్ అనేది తయారవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే 3 రోజులు తడిపారు అనుకోండి, దానికి వచ్చి 40% బలం అనేది ఇంకా దృఢంగా మనకి తయారవుతాయి అన్నమాట. అదే మీరు 7 రోజులు కానీ తడిపారు అనుకోండి, అక్కడ వచ్చేసి మనకి 65% మీకు దృఢంగా ఆ వర్క్ అనేది అవటం జరుగుతుంది. మరి 28 రోజులు తడిపితే ఎంత శాతం మనకి ఈ క్యూరింగ్ మెథడ్ అనేది జరిగితే ఎంత శాతం దృఢంగా తయారవుతుందంటే 99% కూడా మీకు బలం అనేది చేకూరి దృఢంగా అయితే తయారవుతాయి అనమాట. మీరు చేసుకున్న ఎటువంటి కాంక్రీట్ వర్క్ అయినా సరే, లేకపోతే ఎటువంటి సిమెంట్ కి సంబంధించిన వర్క్స్ అయినా సరే, క్యూరింగ్ యొక్క ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మనకి జరగడం జరుగుతుందండి. అయితే ఒక రోజులో ఎన్నిసార్లు తడపాలంటే ఉదయం పూట ఒకసారి తడపాలండి, అలాగే సాయంత్రం పూట కూడా కన్ఫామ్ గా ఒకసారి తడపాలి. మీరు ఖాళీగా ఉంటున్నారు, ఏం వర్క్ లేదు అనుకుంటే మధ్యాహ్నం పూట 3వ పూట కూడా మీరు తడుపుకుంటే ఇంకా మంచిది. అయితే కొందరు అడగొచ్చు, వర్క్ అనేది చేస్తారు కదా, మనం సాయంత్రం పూట తడిపితే ఆ వర్క్ అనేది పోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా అని. వర్క్ అనేది ఎక్కడెక్కడ చేశారో అక్కడ తడపకుండా మిగతాది మనం తడుపుకున్నట్లయితే సరిపోతుంది. అంటే ఈ రోజు చేసిన వర్క్ రేపు మనం క్యూరింగ్ అనేది స్టార్ట్ చేసినట్లయితే సరిపోతుంది. ఇవాళ చేసిన వర్క్ కి ఇవాళే క్యూరింగ్ అనేది పెడితే ఆ వర్క్ అనేది పాడవుతుంది కనుక ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీకు ఈ విధంగా మీరు క్యూరింగ్ అనేది చేసుకోగలిగితే 100 ఏళ్ళు మీ ఇల్లు అనేది క్రాకులు రాకుండా నెంబర్ 1 గా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకే మనకి పాత కాలంలో ఎక్కువగా ఇలాంటివే చేస్తూ ఉండేవారండి. అందుకే అప్పటి బిల్డింగులు ఇప్పటికి కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయి అంటే ఇలాంటి పనులే రీజన్ అన్నమాట. అంటే ఇది ఒక్కటే అని కాదు, ఇలాంటి పనులు ఇంకా మనకు పాతకాలంలో మనకి అందించిన
వర్క్ కు సంబంధించిన చాలా మెథడ్స్ ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. వాటిలో ఇంకా బెస్ట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఈ వీడియోలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.